కొంతమంది మనల్ని కావాలని ఇన్సల్ట్ చేస్తారు. అది వాళ్ళు గొప్ప అని చెప్పడం కోసం కొన్నిసార్లయితే, నిన్ను తక్కువగా చేయడం కోసం కొన్నిసార్లు. ఏదేమైనా అలాంటి సందర్భాల్లో ఈ 3 పద్ధతుల్లో రెస్పాండ్ అయ్యి చూడండి. వీటిలో ఫస్ట్ వే ఇన్సల్ట్ అనేది ఎదుటివారి ఒపీనియన్ మాత్రమే అని కన్సిడర్ చేసి స్ట్రాంగ్‌గా నమ్మండి. వాళ్ళ ఆలోచన, మాటలు మనకు సంబంధం లేదు. నీ చేతిలో లేని దాని గురించి ఆలోచించడం వేస్ట్ అని ఈ విషయాన్ని గట్టిగా నమ్మండి. ఇక్కడ ఎదుటి వాళ్ళు లైట్ తీసుకోవడమే కాదు, మీ మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక రెండోది, ఇన్సల్ట్‌లో నిజం ఉందా అని ఆలోచించండి. మీలో ఉన్న ఇగో, ఫీలింగ్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. మిమ్మల్ని మీరు మిస్టేక్ చేశారేమో చెక్ చేసుకోండి. యెస్ అయితే డోంట్ డూ ఇట్ అగైన్ అని నేర్చుకోండి. నో అయితే రాయిలా ఉండండి. డోంట్ రియాక్ట్ ఆన్ ఇట్. ఇక మూడోది, ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే బలమైన వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. తెలివైన వాళ్ళు దాన్ని జోక్‌లా మారుస్తారు. ఇలా ఎవరైనా ఇన్సల్ట్ చేసినప్పుడు మనపైన మనం జోక్స్ వేసుకుంటూ ఆ సిట్యుయేషన్‌ని సీరియస్ నుండి కామెడీగా మార్చొచ్చు. తెలివైన వాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు. వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏడుపు, అరుపు, కోపం ఇలాంటివేవో మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు. ఇవేవి మనం ఇవ్వకుండా కామెడీ చేస్తే మీ పాజిటివ్ యాటిట్యూడ్ చూసి వాళ్ళకే తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంతకంటే బెస్ట్ రివెంజ్ ఏది ఉండదు. ఫాలో ఫర్ మోర్ లైఫ్ హ్యాక్స్. లైఫ్ అద్భుతః.